ఓం నమ శివాయ. రేపు మొదటి శ్రావణ శుక్రవారం అండి. చాలా మంచి రోజు. మీ ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉంటే చక్కగా అమ్మవారికి అభిషేకం చేసుకోండి. మీకు ఉన్న దాంట్లో అమ్మవారికి పాలు, నీళ్ళు, పంచదార, తేనె అన్నీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చక్కగా అభిషేకం చేసుకోండి. అలాగే అమ్మవారికి పసుపు నీళ్ళు పోస్తే చాలా ఇష్టం అండి. అమ్మవారికి పసుపుతోని, కుంకుమతోని, గంధంతోని చక్కగా అభిషేకం చేసుకోండి. మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం వాటర్ వేసి కూడా అమ్మవారికి అభిషేకం చేసుకొని చక్కగా అలంకారం చేసి అమ్మవారికి నిండుగా ధూపం వేయండి. చక్కగా పరమాన్నం కానీ బెల్లం అన్నం ఏదైనా పాలుతో సంబంధించిన అన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి చక్కగా ఇది చదువుకుంటే చాలా మంచిదండి. కనకధార సూత్రం చదువుకుంటే ఈ శ్రావణ మాసం అంటే చాలా మహాపుణ్యం అండి. అలాగే శ్రావణ శుక్రవారం వ్రతం అవుతుంది కాబట్టి ఇల్లు చక్కగా క్లీన్ చేసుకోవడం, నీట్గా పెట్టుకుంటే చాలా మంచిది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తారండి. ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా నీట్గా ఉంటుందో వాళ్ళ మనసు కూడా నీట్గా ఉండాలి, ఇల్లు నీట్గా ఉండాలండి. అక్కడ తప్పకుండా లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం పొద్దున్న కనకధార సూత్రం టైం టు టైం చదువుకుంటే చాలా మంచిదండి. శ్రావణ మాసంలో కనకధార చదువుకుంటే మహాపుణ్యం అండి. ప్రతి ఒక్కరు కూడా వీలైతే అమ్మవారి గుడికి వెళ్తే చాలా మంచిది. సోమవారం శివాలయంకి వెళ్ళండి. అలాగే శుక్రవారం అమ్మవారి గుడికి మీకు వీలైతే వెళ్ళండి. లేకపోతే చక్కగా మంచి మనసుతోని ఇంట్లో మన అమ్మవారికి దండం పెట్టుకున్నా మనందు ఉంటారండి. ఇంత మంచి రోజులు వచ్చాయి కాబట్టి శ్రావణ శుక్రవారం ప్రతి ఒక్కరు కూడా చక్కగా రేపు పూజ చేసుకోండి. తాలిబొట్టుకి పసుపు రాసుకోండి. అలాగే కాళ్ళకి కూడా పసుపు రాసుకుంటే చాలా మంచిది. శుక్రవారం చీర కట్టుకుంటే ఆడవాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి చాలా మంచిదండి. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కదా, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి చక్కగా కొలవండి. అమ్మ ఆశీస్సులు మీ మీద తప్పకుండా ఉంటాయండి. అలాగే యూట్యూబ్లో మనకి కొంచెం ముందుకు మన ఛానల్ తీసుకెళ్ళండి. యూట్యూబ్ వల్ల కొత్త రూల్ పెట్టారు కదా, 4000 వాచ్ అవర్లు కాస్త 8000 వాచ్ అవర్లు అయిపోయండి. నాకు ఎక్కడో చిన్న ఓపు ఉంది, మీరు నాకు ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. లేకపోతే ఇక నీ యూట్యూబే మానేస్తానండి. 800 వాచ్ అవర్లు అంటే నా వల్ల కాదండి. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ప్రతి ఒక్కరు కూడా రేపు చక్కగా అమ్మవారికి ఆరాధన చేసుకోండి. శ్రీ మాత్రే నమ. ఓం నమ శివాయ.